హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు నెక్స్ట్ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. ఎపిసోడ్ స్టార్టింగ్లో హుయిజుని కంప్లీట్గా యాక్సెప్ట్ చేస్తాడు కదా, 406 తనే అని కూడా తెలుసు కూడా. సో ఫైనల్ ఇద్దరు కలిసిపోతారు, ఇంటికి వచ్చేస్తారు. ఆ రోజు నైట్ హుయిజు కోసం సాయియోని డిన్నర్ ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. కిమ్చి ప్రిపేర్ చేసి తనకిస్తాడు. టేస్ట్ చేసి చాలా బాగుంది, మీరు నిజంగా కుకింగ్ కూడా చాలా బాగా చేస్తారు అంటే సాయియోన్, కిమ్చి కదా చేసింది, కిమ్చి టేస్ట్ బాగున్నన్ని రోజులు ఆ డిష్ కన్ఫర్మ్ గా టేస్టీగానే ఉంటుంది అన్నట్టు అంటాడు. హుయిజు నవ్వుతూ, మనం కూడా ఇలాగా నార్మల్ కపుల్ లాగా డిన్నర్ లంచ్ ఇంకా చేస్తుంటే చాలా సంతోషంగా ఉంది, అలాగే నార్మల్ కపుల్ లాగా డైలీ ఇలాంటివి చేస్తూ ఉంటే బాగుండేది, కలిసి కబుర్లు చెప్పుకోవడం, కలిసి మాట్లాడుకోవడం, కలిసి పడుకోవడం అన్నట్టు మాటలు చెప్పేస్తుంది సాయియోన్. పర్లేదు, కలిసి పడుకోవచ్చు కూడా నాతో పాటు అన్నట్టు అంటాడు. హుయిజు ఇక సిగ్గుపడుతూ ఉంటుంది, అంటే నా ఉద్దేశం అది కాదు అన్నట్టు. 3 years ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటూ ఒకరి ఫేసులు కూడా ఒక సరిగ్గా చూసుకోకుండా ఉన్నామంటే అసలు ఆశ్చర్యంగా ఉంది అన్నట్టు వీళ్ళు అంటూ ఉంటాడు. మన సాయినేమో, బట్ నేనైతే వచ్చిన ప్రతిసారి నైట్ కిందే నీ రూమ్ వైపు చూస్తాను, నీ రూమ్ కనుక లైట్ ఆన్ చేసి ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను, నువ్వు ఇంట్లో ఉన్నావని దాని అర్థం కాబట్టి. కొన్ని రోజులు నువ్వు సోఫాలో పడుకొని అలాగే టీవీ చూస్తూ నిద్రపోయేదాన్ని, నిన్ను అలా చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని, నీ ఫేస్ని అలా చూస్తూ ఉంటే బయట ప్రపంచం కూడా మర్చిపోయేంత హ్యాపీగా ఉండేవాడిని అన్నట్టు తను చెప్తూ ఉంటాడు. 406ని కూడా ఇక మిస్ అవుతాను అన్నట్టు అంటూ ఉంటే 406 అంటే గుర్తొచ్చింది, ఆ కిడ్నాపర్ నా ఫోన్కి కొన్ని మెసేజెస్ పెట్టాడు, ఫోన్ కావాలి అన్నట్టు అని చెప్పి ఆ మెసేజెస్ని సాయియోని చూపిస్తుంది. సాయియోన్కి ఇది మనం పోలీసులకు రిపోర్ట్ చేద్దామా, అంతా క్లియర్గా అంతా చెప్పేద్దాం పోలీసుల కంటే సాయియోన్, లేదు నువ్వు ఏం చెప్పకు, అలాగే నేను కూడా చెప్పను, చిన్నగా స్టెప్ బై స్టెప్ అంతా నేను చూసుకుంటాను, నువ్వు ఇక దీని గురించి ఏం ఆలోచించుకు, ఆ ఫోన్ నాకు ఇచ్చేసే అన్నట్టు ఆ కిడ్నాపర్ ఫోన్ని సాయియోన్ తీసేసుకుంటాడు. సాయియోన్ వెళ్తూ ఉంటే హుయిజు వెంటనే సాయియోన్ నాపి వెనక నుండి అనుకోకుండా హక్ చేసుకొని, నన్ను ఇలా యాక్సెప్ట్ చేశారంటే అసలు నమ్మలేకపోతున్నాను అన్నట్టు హుయిజు అంటుంది. సాయియోన్ మళ్ళీ హుయిజుని హక్ చేసుకొని, నువ్వు అంతలా థింక్ చేయకు, ప్రశాంతంగా ఉండు, నువ్వు ఎలా ఉన్నా నాకు నచ్చుతావు అన్నట్టు సాయియోన్ చెప్తాడు. ఆ రోజు నైట్ మనకి కిడ్నాపర్ని కూడా చూస్తారనమాట. అప్పుడే కిడ్నాపర్కి మాస్టర్ నుండి మళ్ళీ ఇంకో మెసేజ్ వస్తుంది, నీ ఫోన్ నువ్వు తెచ్చుకున్నావా అని చెప్పేసి. కిడ్నాపర్, లేదు నేను తెచ్చుకోలేదు, ఫోన్ తెచ్చుకుందామని వెళ్తే అప్పుడే సాయియోన్ హాస్పిటల్కి వెళ్తూ ఉన్నాడు. అతను వెళ్ళే లిఫ్ట్లో నేను కూడా వెళ్ళాను, అతను పక్కన నిలబడితే ఆ స్మెల్ కూడా, సెంట్ స్మెల్ కూడా చాలా బాగుంది, నాకు ఆ ఫోనే కాదు అతను ఇవన్నీ నాకు కావాలి, ఆ పొజిషన్ కూడా నాకే కావాలి అన్నట్టు మాస్టర్కి కిడ్నాపర్ టెక్స్ట్ చేస్తాడు కోపంగా. అందుకే ఆ ఫోన్ తెచ్చుకొని నేనేం చేస్తానని చెప్పి తెచ్చుకోలేదు అన్నట్టు. నెక్స్ట్ డే 11 AM మన హుయిజు నిద్రలేస్తుంది అనమాట. నిద్ర లేచి సాయియోన్ బెడ్రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తే సాయియోన్ కనిపించడు. వెంటనే సాయియోన్కి కాల్ ట్రై చేస్తూ ఉంటే కాల్ కనెక్ట్ అవ్వదు, దానికి ఏం చేయాలో అర్థం కాక ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే